హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే ముంత మసాలా ఎలా చేయాలో చూసేయండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలా చేసి పెట్టేయచ్చు. ఎలా చేయాలో చూద్దాం. కప్పు మరమరాలు తీసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోద్ది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకోవడానికి 3 స్పూన్లు ఉంటాయి. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చూస్తేనే నోరు ఊరిపోద్ది, అంత టేస్ట్ ఉంది. ఒకసారైనా చేసుకోండి. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఈ కలర్ వచ్చాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కార్న్ఫ్లెక్స్ అండి, మొక్కజొన్న చిప్స్. ఇదే ఆయిల్లో ఇవి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయి ఉంటే బాగుంటుంది, వేసినామంటే ఫ్రై అయిపోతాయి. ఇవి తీసేయటమే. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరమరాలు ఫ్రై చేసుకున్న పక్కన పెట్టాం కదా, అందులో వేసుకోవాలి ఇవన్నీ. ఇవి వేసిన తర్వాత ఇందులో ఒక చెక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, ఒక చెక్క టమాటో కట్ చేశాను సన్నగా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకోండి కావాలంటే, సరిపోతే. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. ఈ చాట్కి ఇది వేస్తేనే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ వేసుకోవాలి. ఇవి వేసి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మొత్తం. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి. పులుపు ఉండాలి కాబట్టి చాట్లో ఒక చెక్క సరిపోద్ది. వేసి బాగా కలుపుకొని ఇలా కలిపి సర్వ్ చేసేయచ్చు. నేను ప్లేట్లో పెడుతున్నా చూపిస్తానికి. ఒక్కసారి చేసుకొని టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంది. మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి.